ఒక సార్ లవ్ స్త్రీకి తను లవ్ ఇష్టమైన జిహాద్ వాడిని వేరు, ఎంచుకునే హక్కు లేదు. లవ్ జిహాద్ లేకపోతే వేరు, ఇది ప్రేమ పరిస్థితి. వ్యవహారం వేరండి. మీరు లవ్ నేను జిహాద్ కి చెప్పేది ప్రేమ మీరు వ్యవహారానికి చెప్తున్నట్టుగా రెండు బలవంతంగా కలపకండి. మార్పుళ్ళు ఎవరు ప్రేమ చేయట్లేదు. బలవంత వ్యవహారం మార్పుళ్ళు వేరు, ఎవరు లవ్ జిహాద్ అంటే చేయట్లేదు. లవ్ జిహాద్ అంటే బలవంతంగా వాళ్ళ మోసపూరితంగా ఇష్టమైనవి ఏవైతే హిందూ ధార్మిక వ్యవస్థలు లేకపోతే ఉద్దేశపూర్వకంగా ఏదైతే ఒక వేస్ట్ అని మీరు అమ్మాయిని చెప్పుకుంటున్నారో లోపరుచుకొని ఆమెను కొంతమంది అన్ని మాత్రమే రకాలుగా టార్గెటెడ్ అనుభవించి గా ఆ తర్వాత ముస్లింలు ఏమో అమ్మాయిని టెర్రరిస్ట్ మర్డరు గా లేదా సృష్టించారు. అమ్మాయిని ఈ రోజు నాశనము క్రైస్తవులు చేసేదాన్ని అని లవ్ చెప్పేసి జిహాద్ చెప్తున్నారు అంటారు. తప్పితే మీరు లవ్ ఈ జిహాద్ యొక్క అన్నానికి ఇది ప్రేమ లవ్ జిహాద్ వ్యవహారానికి తేడా పేరుతో ఉంది. ఇట్లా చేస్తున్నారు తప్పితే అదేమి కాదు. మీరు యాక్సెప్టబుల్ ఇది ఖచ్చితంగా ఖండించదగ్గ విషయం. తర్వాత కోఠారి కమిషన్ 1965లో వెలువడింది. అందులో ఒక విషయాన్ని సిఫార్సు చేయడం జరిగింది. కిశోర దశ నుండే, అంటే బాల్య దశ నుండే పిల్లలకు ధార్మిక విషయాల ప్రబోధన జరగాలి, వాళ్ళలో నైతిక పరివర్తన కోసం అని చెప్పడం జరిగింది. అది ప్రైమరీ స్టాండర్డ్ నుండి హై స్కూలు, కాలేజు, యూనివర్సిటీ లెవెల్‌లో కూడా జరగాలి అని చెప్పారు. అయితే ఇక్కడ ఈ మత సంబంధమైన విషయాలు చెప్పడం అనేది 2 పద్ధతులండి. ఒకటి, రిలీజియన్‌లో వివిధ ధర్మ గ్రంథాల్లో ఉన్న మోరల్ పర్స్పెక్టివ్‌ని తీసుకొని నైతికత, తల్లిదండ్రుల పట్ల గౌరవం, గురువుల పట్ల గౌరవం, వ్యక్తిగత మరి నైతికత, తోటి మానవుల పట్ల మానవత అలాంటి విలువల్ని పెంపొందించడానికి అన్ని ధర్మ గ్రంథాల నుండి సమాంతర విషయాలు చెప్పడం అనేది అది సమంజసమే. ఇక్కడ 2 లాభాలున్నాయి. ఒకటి, వ్యక్తిగతంగా రిలీజియన్ ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుంది కాబట్టి ఒక మోరల్ ఇంపాక్ట్ అనేది ఒకటి. రెండోదేంటి సమరసత, సామరస్యం అనేది ఒకటి కలుగుతుంది. ఓకే. అన్ని గ్రంథాల్లో ఉన్న విషయాలు సమానమైన విలువల కోసం ఉన్నాయి. ఓకే. ఇందులో ఘర్షించుకోవాల్సిన అవసరం లేదు అని ఒక భావన పిల్లలో జనింపజేయటానికి ఆ మేరకు ఆ ఉద్దేశ్యం కలిగి అన్నీ చెప్పినట్టయితే అది అభ్యంతరకరమైన విషయం కాదు. కానీ ఏదో ఒక మతానికి సంబంధించిన విషయాలు మాత్రమే బోధించటం, అది వాళ్ళ మీద కంపల్షన్ చేయటం అనేది మాత్రం ఖచ్చితంగా ఇది ఖండించదగ్గ విషయం అండి. ఇప్పుడు స్వయంగా నా పిల్లలు నేను ప్రైమరీ స్కూల్‌లో ప్రైమరీ స్టాండర్డ్ నేను శిశు మందిర్‌లో వేశా. ఆర్ఎస్ఎస్ వాళ్ళు నడిపేటువంటి స్కూలు. మండపేట, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. అక్కడ మా పిల్లలు చక్కటి వాళ్ళ ధార్మిక పరిజ్ఞానం ఉంది. మేము ఒక ధార్మిక ఫ్యామిలీ మాది. అయినప్పటికీ నేను ఎందుకేశాను, ఆ స్కూల్‌లో వైదిక ధర్మానికి సంబంధించిన విలువలు, శ్లోకాలు, మంత్రాలు ఇవన్నీ నేర్పిస్తున్నారు. అది తెలిసి మా పిల్లలు కూడా నేర్చుకోవాలనే ఉద్దేశ్యంతో మేము వేశాం. అలా వాళ్ళు చదివించి ఆ విధంగా మా పాప రెండో పాప కూడా డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది భగవద్గీత మరి ఆ పఠనంలో. ఈ విధంగా పరస్పరం అవగాహనతో, ఒక సదుద్దేశంతో, మోరల్ వాల్యూస్‌ని దృష్టిలో పెట్టుకొని, సామరస్యం దృష్టిలో పెట్టుకొని చేస్తే పర్వాలేదు గానీ, ఒకే ప్రత్యేకంగా ఎవరికీ తెలియకుండా తల్లిదండ్రుల పర్మిషన్ లేకుండా, గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా, అది హోమ్ వర్క్ పేరిట మీరు ఇది చదివిరండి, అది చదివిరండి అని చెప్పడం మాత్రం ఇది ఇందులో కుట్ర కోణం కనిపిస్తుంది. ఇలాంటి దానికి మాత్రం అనుమతించకూడదు అనేది నా అభిప్రాయం. నేను ఎక్కువగా జైళ్ళల్లో వెళ్లి కొన్ని వాళ్ళకేంటంటే మోరల్ క్లాసుల కోసం వెళ్తుంటా. రాజమండ్రి సెంట్రల్ జైల్ అది వెళ్తుంటాం. వెళ్ళినప్పుడు సేమ్ ఇక్కడ 80% హిందువులున్నట్టు 80% హిందువులు ఆ జైల్‌లో ఉన్నారు. 15% ముస్లింలంటే 15% ముస్లింలున్నారు. 5% క్రైస్తవులంటే 5% క్రైస్తవులు ఆ జైల్‌లో ఉన్నారండి. నేరస్తులున్నారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందండి? అందరూ నేరాలు, ఘోరాలు అందరూ సమానంగా ఉన్నారు. కాబట్టి ఈ దుర్ఘటనలు ఏవైతే ఉన్నాయో ఇది కామన్ ఇష్యూ. ఇది ఒక హిందూ సమాజం లేక ముస్లిం, క్రైస్తవ సమాజం ఇష్యూ కాదండి ఇది. దీనికి మూలం ఏంటి అనంటే కాస్త మనం వెనక్కి వెళ్ళినట్టయితే పిల్లలు వాళ్ళ మానసికంగా తయారయ్యేటువంటి నిర్మాణం అయ్యేటువంటి దశ స్కూలింగ్, స్కూలు, కాలేజు అందులోనే వాళ్ళ వ్యక్తిత్వ నిర్మాణం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో చూడండి చాలా మంది యువతులు అసలు వాళ్ళు చాలా ఎలాంటి క్రిమినల్ రికార్డ్ లేదు వాళ్ళ వెనకాల. ఫ్యామిలీ కూడా వెల్ సెటిల్డ్. చాలా హ్యాపీగా, జాయ్‌ఫుల్‌గా ఉన్నారు. అంతా ఉన్నారు. పెళ్లి చేశారు. అమ్మాయి అబ్బాయిని మర్డర్ చేసేసింది, ముక్కలు చేసేసిందని, లేకపోతే అబ్బాయి అమ్మాయిని చంపేసాడని చెప్పి చూస్తున్నాం. ఎందుకలాగా? కారణం ఏంటి అనంటే, దానికి ప్రధాన కారణం ఏంటంటే, మన పిల్లలకి కేవలం సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి విద్య మాత్రమే ఇస్తున్నాం. మనిషి మానవత్వం కలిగి ఎలా జీవితం గడపాలి, ప్రాణం విలువేంటి, తోటి మనుషుల యొక్క ప్రేమ, ఆప్యాయతలు, అనురాగాలు ఎలాగుంటాయి, మానవత ఏంటి, నైతికత ఏంటి, అనే విలువల్ని మాత్రం మనం బోధించడం లేదు. మన పిల్లలు డబ్బులు సంపాదించే యంత్రాలు ఇవ్వాలి తప్ప, మానవత్వం కలిగిన మనుషులవ్వాలనే ఉద్దేశ్యం మనకు లేదు. రైట్.
ఇదంతా ఎలా తయారవుతుంది? ఈ మైండ్ సెట్ ఎలా తయారవుతుంది? బాగా మనం ప్రాచీన కాలంలోకి వెళ్ళిపోతే, భారతదేశం ప్రాచీన కాలంలోకి వెళ్ళిపోతే, రామాయణ, మహాభారతాలు మన ఇతిహాసాలు. భారతీయ ఇతిహాసాలు. ఆ ఇతిహాసాలు ఎప్పుడు చెప్పేవారండి? గర్భస్థంగా ఉన్నప్పుడే. బిడ్డ పుట్టినప్పుడు గాదు. గర్భస్థంగా ఉన్నప్పటి నుండి ఆ అమ్మాయికి మరి ఆ వీరగాథలు, గొప్ప గొప్ప సంఘటనలు అవన్నీ కూడా వినిపిస్తూ ఉండేవారు. ప్రశాంతంగా ఉండి ఆమె వినేది. ఆ విధంగా మైండ్ మేకింగ్ ఆ యొక్క డిజైన్ అనేది గర్భస్థంగానే జరుగుతుంది. అంత సెన్సిటివ్‌గా మన వాళ్ళు ఆలోచించారు. ఆ పుట్టిన తర్వాత ఆ రకమైనటువంటి శిక్షణ ఇదంతా కూడా మళ్ళీ గృహస్థంగానే ఏంటంటే మనకు వైదికంగా చూస్తే విద్యలు 2 రకాలున్నాయండి మనకు. పరావిద్య, అపరావిద్య అని చెప్పేసి ఉంది. యెస్. అపరావిద్య అంటే లౌకిక విద్య అండి. పరావిద్య అంటే బ బ ఇది మన ధార్మిక విద్య. దీనికి సంబంధించి ఈ ప్రాచీన వేదాలే కాదు ఈ విషయాన్ని. ఈ ఆధునిక భౌతిక విజ్ఞాన శాస్త్ర పితామహుడైనటువంటి ఐన్‌స్టీన్ కూడా చెప్పాడాయన. సైన్స్ లేని మరి ఆధ్యాత్మికత కుంటిది. ఆధ్యాత్మికత లేని సైన్స్ గుడ్డిది అని చెప్పాడాయన. చూడండి అప్పుడున్నటువంటి కాంబినేషను ఇంత మోడర్న్‌గా ఇప్పుడు చెప్పాడంటే ఇదంతా కూడా మనం తెలుసు. కానీ ఈరోజు మనం బండగా మన పిల్లల్ని పాశ్చాత్యుల కంపెనీలకి రక్త మాంసాలు కలిగినటువంటి రోబోలు అందించేటువంటి పనులు పడిపోయాం. మా డబ్బులు కావాలి, అమెరికాలో సెటిల్ అయిపోవాలి మా అబ్బాయి, లండన్‌లో సెటిల్ అయిపోవాలి, ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోవాలి. ఏదో పిచ్చి పట్టేసింది మనకి. కానీ మానవత్వం ఉన్న మనిషి కావాలి. అసలు వాడి బేస్ ఏంటి? వాడి చరిత్ర ఏంటి? వాడి పూర్వ స్థితి ఏంటి? దాని గురించి ఏమన్నా మనం నేర్పిస్తున్నామంటే నేర్పించడం లేదు. ఇది అలా ఉంచండి. అది కాకుండా ఈరోజు గేమ్స్ చూస్తున్నారు మన పిల్లలు. ఆ గేమ్‌లో ఏముంటదండి? షూట్ చేసేయటం, చంపేయటం, మర్డర్ చేసేయటం. సరదాగా ఇవన్నీ కూడా అందులో చూస్తున్నారు. అలాగే అది కాకుండా ఇప్పుడు సినీ రంగం ఉంది మనది. ఈ సినీ రంగంలో కూడా చూస్తే కూడా వైలెన్స్, కంప్లీట్ వైలెన్స్ అండ్ సెక్స్ సంబంధించినటువంటి విషయాలు ఓపెన్‌గా చూపిస్తున్నారు. తర్వాత మన సెల్ ఫోన్స్ ఈ రోజు పిల్లల చేతిలో వచ్చేసాయి. సెల్ ఫోన్‌లో మీకు బ్లూ ఫిల్మ్స్ ఇవి అదంతా కూడా పోర్నోగ్రఫీ అంతా కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఈ విధంగా వాళ్ళ మైండ్ ఏమవుతుంది చెప్పండి? ఇవి మూలాలు. ఎన్నో దేశాల్లో పోర్నోగ్రఫీని వాళ్ళ దేశంలో పూర్తిగా నిషేధించారండి. కాబట్టి ఇక్కడ భారతదేశము అత్యధికంగా యువత ఉన్నటువంటి దేశము. ఈ దేశాన్ని నాశనం చేయడం కోసం పనిచేసేటువంటి శక్తులు లోపల బయట చాలా ఉన్నాయి. అందులో ప్రధానంగా ఏంటంటే డ్రగ్స్‌కి గురి చేసేయటం, వైలెన్స్‌కి గురి చేసేయటం కోసం ఏంటంటే కొన్ని కుట్రపూరితంగా పనులు జరుగుతున్నాయి. దానికి మన ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి. మన ప్రభుత్వాలు నిర్బంధం చేయటం లేదు అంటే దాని అర్థం ఏంటి? మన ప్రభుత్వాలే స్వయంగా అది ఏ ప్రభుత్వం అయినా సరే పార్టీలకు అతీతంగా ఇవన్నీ కూడా వాళ్ళ ఏజెంట్‌గా పనిచేస్తున్నారు ఇక్కడ. నిజంగా దేశం పట్ల, జాతి పట్ల ప్రేమ ఉంటే అవన్నీ కూడా నిషేధించాలి ఒకటి. అలాగే భారతదేశంలో ధర్మ గ్రంథాల యొక్క సమాచారం పెట్టాలి. రామాయణ, మహాభారతాలకు సంబంధించినటువంటి, వేదాలకు సంబంధించినటువంటి, బైబిల్ సంబంధించిన, ఖురాన్ సంబంధించి మోరల్ పర్స్పెక్టివ్ పెట్టండి. అందులో ధర్మ గ్రంథాలు 3 విషయాలు ఉంటాయండి. విశ్వాసాలు, ఆరాధనలు, వ్యవహారాలు. వ్యావహారిక జీవితానికి సంబంధించిన పార్ట్ ఉంది. అది కామన్ గా ఉంటది అందరికి కూడా. దొంగతనం చేయకూడదు, దానం చేయాలి, తల్లిదండ్రులకు సేవ చేయాలి, నైతికత, మానవత ఇవన్నీ కామన్ గా ఉంటాయి. ఆ విషయాలను పెట్టి విశ్వాసాలు, రిచువల్ సంబంధించిన విషయాలు వాటి ప్రస్తావన చేయవలసిన అవసరం లేదు. ఆ విధంగా మనం సర్వసామాన్యం చేస్తే ఖచ్చితంగా మన దేశంలో మార్పు వస్తుంది. అది చేయకుండా ఇలా ఎంత మాట్లాడుకున్నా కూడా హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయిని రేప్ చేశాడు, ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని రేప్ చేశాడు అని చెప్పేసి ఇలాగా ఒక నేరానికి ఒక మతానికి కలిపి మాట్లాడటం అనేది చాలా దౌర్భాగ్యం అండి.